ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడిముక్కలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధాని విస్తరణ కోసం గ్రామంలో అధికారులు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గ్రామ సభను ఏర్పాటు చేశారు. అయితే ఆ గ్రామంలోని రైతులు ఆందోళనకు దిగారు. అధికారులు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాజధాని విస్తరణకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రైతుల ఆందోళనతో సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అధికారులు. ఈరోజు తాడికొండ మండలం పొన్నికల్లు గ్రామంలో జరిగినటువంటి గ్రామ సభని పొన్నికల్లు గ్రామ ప్రజలందరూ, రైతులందరూ కూడా ముక్తకంఠంతో గ్రామ సభ జరగకుండా అడ్డుకున్నారు. దీనికి కారణం రైతుల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క ఆలోచనలు, గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ గ్రామ సభని బహిష్కరించమని అధికారుల్ని గోబ్యాక్ అనే నినాదాలతో వెనక పంపించడం జరిగింది. దీనికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామ సభలు జరగడానికి అవగాహన సదస్సుల పేరిట గ్రామాల్లో అవగాహన సదస్సులు పెట్టుండట్లయితే రైతుల్లో కొంత అవగాహన వచ్చిండేది. అలా కాకుండా ప్రభుత్వం నేరుగా భూసేకరణ అని ఒకటి చెప్పి రైతుల్ని గందరగోళంలో నెట్టేసి రైతులకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. ఈ రైతులతోకి భూములకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఈ రైతులకి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అందువల్ల ఈ పొన్నికల్లు గ్రామ రైతులు ముక్తకంఠంతో మేము భూములు ఇవ్వమని చెప్పి రైతుల్ని గోబ్యాక్ అని చెప్పి వెనక పంపించారు. గతంలో ఇదే గవర్నమెంట్కి 33,000 ఎకరం ఇచ్చాము. ఇంతవరకు అయితే డెవలప్మెంట్ కొద్ది గొప్ప ఇంకా పెండింగ్ అంతే ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరం అంటే ఆ 33,000 ఎకరం క్లారిటీ ఇవ్వాలి. అదొకటి. పార్లమెంట్ మన రాజధాని ఆమోదమే కావాలి. ఎలా లెక్కిస్తారు? రోడ్డు మీద పడాలి జనాలు. ఏ లెక్కిస్తారు? 33,000 ఎకరం ఇచ్చిన వాళ్ళే రైతులు రోడ్డు మీద పడి తన్నులుతున్నారు. ఈసారి ఇంకో 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అంటున్నాడు. మళ్ళీ 5 సంవత్సరాలు మేము ధర్నా చేయాలి. ఇదే టెంట్ తీసుకెళ్ళి మళ్ళీ 5 ఏళ్ళు మాకు ధర్నాలు చేయాలి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడిముక్కలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధాని విస్తరణ కోసం గ్రామంలో అధికారులు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గ్రామ సభను ఏర్పాటు చేశారు. అయితే ఆ గ్రామంలోని రైతులు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్. కవిత, రాజధాని విస్తరణ నేపథ్యంలో ప్రభుత్వం దాదాపు 45,000 ఎకరాలకు పైగా భూములు సమీకరించాలని నిర్ణయించింది. మొదట్లో దాదాపు 38,000 ఎకరాలు సమీకరించారు. అయితే ఇప్పుడు మళ్ళీ రెండో విడత రైతుల దగ్గర నుంచి 45,000 ఎకరాలకు పైగా సమీకరించాలన్న ఆలోచించి పూర్తిగా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే రైతులంతా ముక్త కంఠంతో ఖచ్చితంగా మేము భూ సమీకరణకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఇవాళ మొదట గరికిపాడులో గ్రామ సభ నిర్వహించారు అధికారులు, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్. అయితే అక్కడ రైతులు అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. గతంలో రాజధానికి భూములు ఇచ్చిన భూములు రాజధాని పేరుతో భూములు తీసుకున్నారు, కానీ వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. మళ్ళీ ఇప్పుడు రాజధాని విస్తరణ పేరుతో భూములు తీసుకోవడానికి ఎట్లా వచ్చారు, కనీసం ఏం చేశారు రాజధానిలో మీరు అంటూ రైతులు అధికారులను ప్రశ్నించడం జరిగింది. అనంతరం తర్వాత పొన్నికల్లు గ్రామానికి సిఆర్డీ అధికారులు అలానే స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గ్రామ సభ నిర్వహించడానికి వచ్చారు. అంతా సభలో ఆసీనులయ్యారు. ఒక్కసారిగా రైతులు గో బ్యాక్, అధికారులు గో బ్యాక్, అలానే తెనాలి శ్రావణ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే కూడా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మేము ఒక్క అంగుళం కూడా రాజధాని విస్తరణకు భూములు ఇవ్వలేము, గతంలో భూములు రాజధాని పేరుతో భూములు తీసుకున్నారు, వాళ్ళకి ఏం న్యాయం చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల కోసమైతే మీరు మా గ్రామానికి రావక్కర్లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో రైతుల ఆందోళనతో ఒక్కసారిగా గ్రామ సభ నుంచి అర్ధాంతరంగా రైతులు అలానే ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.